ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏ మనిషినైనా నువ్వు నమ్ముకొని ఎంత ప్రేమించినా వారు మాట తప్పుతారు, లేక నీకంటే అందమైన వాళ్ళు వారు దొరికితే నువ్వు పాతగిలైన ఒక వస్తువులాగా అయిపోతావు. కానీ ఆయన ప్రేమ మన పట్ల దినము నూతనంగా ఉంది. దేవుని స్తోత్రం. అందుకే మనం నిర్మూలము కాకుండా, వన్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ఎనీ వరల్డ్లీ అఫెక్షన్స్. దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమించాలి. నేను దేవునితో ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఆయన యొద్ద నా బాధలన్నీ చెప్పుకుంటాను. నా బాధ, నా ప్రయాసము, నా దుఃఖము, నా వేదన ఇవన్నీ నా ప్రభుత్వం పంచుకుంటానని ఒక గొప్ప సన్నిహితమైన సంబంధము నువ్వు లేకుంటే నువ్వు చాలా నష్టపోతావు జీవితంలో. నువ్వు అనుకుంటావు వాళ్ళు ఉద్ధరిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు, నేను వాళ్ళకి పోయి చెప్పుకుంటాను, చుట్టాలింటికి పోయి నా బాధలన్నీ చెప్పుకుంటానని కలలు అంటున్నావేమో, కానీ వాళ్ళు నిన్ను ఉద్ధరించారు. ఓన్లీ గాడ్ లవ్స్ యూ విత్ ఎ గ్రేట్ లవ్ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్.